నటన, దర్శకుడు, నిర్మాత, హీరో గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని ప్రత్యామ్నాయ సినిమా అనే ఒక భావనని ముందుకు తీసుకొస్తూ దానికే అంకితమైన నారాయణమూర్తి గారు వారి సినిమా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి సరిగ్గా ఇప్పుడు 8:55 అవుతుంది. ఒక 40 మినిట్స్ మీ సమయాన్ని మేము కోరుతున్నాం. తప్పనిసరిగా ఈ థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఒక 40 నిమిషాలు ఓపికతో ఉండవాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ వేదిక మీదకి యూనివర్సిటీ అనే ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో నారాయణమూర్తి గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ థియేటర్లో సినిమా చూడడానికి వచ్చిన ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జయరాజన్నను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ప్రత్యామ్నాయ సినిమా ఉన్నట్టు ప్రత్యామ్నాయ మీడియా కూడా ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయ మీడియాలో ఏకైక గొంతుగా విద్యార్థి సంఘాల నుంచి మూర్తి, వికాస్, ఉదయ్, బద్రి, శ్యామ్. ప్రముఖులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల కాలంగా ఈ తెలుగు సమాజాన్ని వివిధ సందర్భాల్లో తమ రచన ద్వారా, తమ పాట ద్వారా, తమ గొంతు ద్వారా ప్రభావితం చేసి సమాజం ప్రగతిదాయకంగా మారడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ వారు ఆ బాటలో ప్రయాణిస్తున్నారు. నారాయణమూర్తి గారి సినిమా చూడటం, 4 మాటలు చెప్పడం అంటే ఇది వైయక్తికమైన విషయం మాత్రమే కాదు, ఇది సామాజిక బాధ్యత. 50 ఏళ్లుగా తాను నమ్మిన సిద్ధాంతానికి, తాను నమ్మిన పద్ధతికి కట్టుబడి ఒక మనిషి నిలబడటం అనేది అది అపురూపమైన విషయం. అట్లాంటి అపురూపమైన మనుషుల్ని కాపాడుకోవటం అనేది మనందరి బాధ్యత. నారాయణమూర్తి గారిని కాపాడుకోవటం కాదు, ప్రత్యామ్నాయ సినిమా అనే ఒక భావనని కాపాడుకోవటం. రేపు భవిష్యత్తులో అలాంటి ఆలోచనతో ఎవరైనా వస్తే వారికి సమాజం అండగా ఉంది అనే ఒక ఆశ్వాసాన్ని ఇవ్వటం. కనుక ఆ నేపథ్యంలో వేదిక మీద ఇంతమంది ఉన్నారు. నారాయణమూర్తి గారు వ్యక్తిగతంగా నా మేరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారి సమక్షంలో చెప్పడం అనేది అది కాస్త మోమటంగా ఉండొచ్చు, కానీ సత్యం చెప్పడానికి మోమాటం అడ్డంకి రాకూడదు అనుకుంటాను నేను. మేము ఉద్యమాలకి రావడానికి మా జనరేషన్, నేను నారాయణమూర్తి గారి సినిమా, గద్దరన్న పాట, ఈ రెండింటిని చూసి విని మేము ఉద్యమాల్లోకి వచ్చాం. ఆ తర్వాత మా అధ్యయనం, ఆ తర్వాత మా ఆచరణ. కనుక అట్లా ఒక 30-40 ఏళ్ల కిందట ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఇవాళ ప్రధానమైన ఒక సినిమాని తెలుగు సమాజం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా యూనివర్సిటీ అని పేరు పెట్టడం, పేపర్ లీకేజ్ అని అందులో భాగంగా టైటిల్ ఉండటం అంటే ఇవాల్టి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాసే పరీక్ష పేపర్ లీక్ అయింది గత సంవత్సరం. మనం అందరం చూసాం. ఆ పరీక్ష రాసిన కొన్ని లక్షల మంది జీవితాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న బిడ్డల జీవితాలు దాగి ఉన్నాయి. వారి జీవితాలన్నీ ఏమయ్యాయి? కొన్ని వార్తలు మనకు బయటికి కనిపిస్తాయి, చాలా వార్తలు కనిపించవు. ఇలాంటి ఒక సామాజిక విషయాన్ని
కళాత్మకంగా మలిచి సినిమా అనేది ఒక ప్రధానమైన మాధ్యమం కనుక అది సమాజం మీద ఎక్కువ ప్రభావం వేస్తుంది కనుక మనందరికీ తెలుసు వారి సినిమాలు ఎర్ర సైన్యం, అర్ధరాత్రి స్వాతంత్రం, అడవి దివిటీలు, ఒరే రిక్షా, చీమల దండు, ఎన్ని సినిమాలు చదువు గురించి చెప్పారు, ఉద్యమం గురించి చెప్పారు, ఆనాటి సమాజాన్ని విధ్వంసం చేస్తున్న మద్యపానానికి వ్యతిరేకం గురించి చెప్పారు. ప్రతి సందర్భంలో తన కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసి కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేశారు. ఒకప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని నారాయణమూర్తి గారి సినిమా చూడడం కోసం టౌన్ వరకు వెళ్ళేవారు. ఒక అచ్చంపేట, ఒక నాగర్ కర్నూలు, ఒక ఖమ్మం, ఒక కరీంనగర్, ఒక వరంగల్, ఒక నరసరావుపేట, ఒక గుంటూరు, ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమా అలా చూశారు. మొత్తం సినిమా రంగాన్ని ట్రెండ్ సెట్ చేస్తారని అంటారు కదా, ట్రెండ్ సెట్ చేసేటటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. తెలుగు సినిమా రంగంలోకి వారు మొదలుపెట్టిన తర్వాత పెద్ద పెద్ద హీరోలు, కృష్ణ గారు సూపర్ స్టార్, కానీ కృష్ణ గారు కూడా ఉద్యమం సినిమా, నక్సలైట్ సినిమా తీసే ఒక అనివార్యతని నారాయణమూర్తి గారు కల్పించారు. విజయశాంతి గారు సూపర్ స్టార్ అనే బిరుదు పొందిన విజయశాంతి గారు వారు నక్సలైట్ సినిమాలో పాత్రధారిగా మారే ఒక అనివార్యతని స్వయంగా వారి గురువు దాసన్ నారాయణరావు గారు, అద్భుతమైన సినిమాలు తీసిన దాసన్ నారాయణరావు గారు అనివార్యంగా ప్రజా ఉద్యమాలని కేంద్రంగా చేసుకునే సినిమా తీసేటట్లు మోహన్ బాబు గారు, ఇలా ఎంతమందిని చెప్పొచ్చు. అంటే ఒక ట్రెండ్ను ఆయన సెట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ను అనివార్యంగా అందరూ ఫాలో అయ్యేటట్లు చేశారు. అది వారి ప్రత్యేకత. అందుకే ఈ 50 సంవత్సరాల కాలం వారి నడక ఇలా కొనసాగింది. ఈ నడక ఎక్కువ రోజులు కొనసాగాలని కోరుకోవాలి మనం. వ్యాపారం కోసం సినిమా కాదు. చాలా ఆశ్చర్యపోయాం. మొన్న యూనివర్సిటీకి వచ్చారు ఆయన, మా వీసీ గారిని కలిశారు. ఈ సెట్ చినిగిపోయి ఉన్నది, కనీసం ఆ సెట్ చినిగిపోయి ఉన్నది అనే దాన్ని పట్టించుకోకుండా వందల మంది విద్యార్థులతో మాట్లాడారు, వీసీతో మాట్లాడారు. మా కొండ నాగేశ్వరరావు సివిల్ సర్వీస్ అకాడమీలో ఒక 500 మంది విద్యార్థులతో ఓరియంటేషన్ పెడితే ఆ 500 మంది విద్యార్థులతో ముచ్చటించారు. కనుక వారు, మాకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది, భూమి మీద పడుకుంటాడా, రాళ్ళ మీద పడుకుంటాడా, గడ్డిలో పడుకుంటాడా, రొట్టె తింటాడా, కందమూలాలు తింటాడా, ఇలా ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప గొప్ప భవనాల్లో నివసించిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు అని ఆ పద్యం అర్థం. కనుక ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే పనిచేసిన ఒక అరుదైన ఈ కాలంలో చందు పొద్దున ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంది, సార్ ఇలాంటి మనుషులు ఈ లోకంలో ఈరోజు ఉంటారా సార్, ఇలాంటి మనుషులు ఉంటారా అని అంటూ ఉంది. కనుక అలాంటి ఒక మనిషి ఇవాళ మన ముందు నడయాడుతున్నాడు. ఆయన నడయాడుతున్న కాలములో మనం జీవిస్తున్నందుకు, మనం ఉంటున్నందుకు ఇది మనకు ఒక సంతోషకరమైన విషయం. కనుక ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకన్న గారు మాట్లాడతారు. నారాయణమూర్తి అన్న గురించి నేను కొత్త చెప్పేది ఏం లేదు. ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అర్ధరాసూత్రం కానీ అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసిం గారు. అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లెక్కలేదు. అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు, దీన్ని ఒక కథా అంశం చేయటం, తర్వాత సినిమాగా తీయడం పెద్ద సంక్లిష్టమైన విషయం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా సాంకేతికమైనది, అకాడమిక్ ఉన్నది, తర్వాత రాజకీయ నాయకులతో సంబంధం అయింది. దీనంతా ఒక కళాత్మకంగా మనం చూస్తున్నంతసేపు రెండోది ఆర్ద్రత అనిపిస్తుంది. అమ్మాయి విషయంలో కానీ, ఆ పిల్లుడు చనిపోయినప్పుడు కానీ, తర్వాత పాత్రలో ఆ ఎస్ఐ, ఆ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని భలే ఉన్నాడు ఆయన. ఎవరు నేను ఆర్టిస్ట్, నేను చూడలే అతని యాక్షన్ సేమ్ పోలీసు లాగా. తర్వాత కృష్ణేశ్వరరావు గారు, తర్వాత అన్న నటన, వాటిని గురించి ఎందుకు చెప్తున్నంటే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు, ఆదరించకుండా తినరు. ఈ చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పిల్లలు, నా ఏజ్ వాళ్ళకైతే
నాకంటే చిన్న ఏజ్లకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు యాదికొస్తారు. అది ఈ సినిమాకు సంబంధించి. ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది, అమెరికా పంపలేరు, ఆడిపోతే వాడు ట్రంప్ వద్దంటాడు, ఈడ ఉంటే లీకేజీలు, లేకుంటే ప్రైవేట్ కార్పొరేట్ విధానం, వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది, అదే అవుతుంది. ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి. అభివృద్ధి లేదని కాదు, గతకాలం ఆ కరువు బీభత్సంతో స్వాతంత్రోద్యమం నాటికి కూడా మారలేదంటలేము. కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న అంశాలు ఇవి. ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు, ఇది ఒక ప్రాజెక్టు కట్టే సమస్య కాదు, ఇది లేకుంటే మనుషుల మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు. చాలా చిన్న విషయ. విద్య, వైద్యం ప్రజల అందాల, ప్రజలందరికీ వైద్యం రావాలి. ప్రజలందరూ ఈ పేపర్ లీకేజీలు డబ్బులతోని లంచ, నాకు తెలుసు ఎంతోమంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండే అప్పుడు నేను కూడా గ్రూప్ 2లో నేనే కోచింగ్ ఇచ్చేది. నేను 4th కానీ ఇక్కడ ఈ PhDs అని దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అట్లాంటివి ఇప్పటికీ మా 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 బంధువు ఉన్నాడు ఆయన, నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది, నువ్వు పోయి కలువు అని అంటే నిజంగా అట్లా జరుగుతాయని నేను నగినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలో ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని, అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ, వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో నీకు ఫీజు కట్టినా అని ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు. ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి, నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తను ఎక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్న సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ, ఇందులో అందరు హీరోలే అందరూ అట్లా చేసినారు, అట్లా చేసినాడు. అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది. చాలామంది కంటే నారాయణమూర్తిగా అట్లేదు. ఈ సినిమాలో గొప్పతనం అది. అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది, ప్రజలు ఆదరించాలి. ఎందుకంటే అమ్మ తులసమ్మ నువ్వు చెప్తూ అన్న నారాయణమూర్తి గారి గురించి నేను ఒకటే మాట చెప్పాను ఇప్పటికే ఇంటప్పుడు పర్సనల్. ఆయన అనేక సమస్యలు నేను చూసినాను. అందరు తుఫాను బాధితులకు 1,50,000 అలాంటప్పుడు అందరికంటే ఎక్కువ పాడేది ఇచ్చినాడు. తర్వాత తుఫాను అప్పుడు తర్వాత వాళ్ళ ఊర్లో అతిశయోక్తి చెప్తలేను, ఆయన తీయలేక కాదు, ఆయనకు సరికిలే కాదు, నాలాంటి వాళ్ళే మనకున్న దాంట్లోనే కొంత ఇచ్చేవాళ్ళు 1000 మంది కాదు, ఒక 10,000 మంది నారాయణమూర్తి గారికి మనిషికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకు. కానీ ఆయన ఆ ఊర్లో తనకున్న 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరి నాగేంద్రనాథ్ రెడ్డి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోరు ఆయన, వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోలే. తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్లో ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక, రామాలయం కూడా కట్టించినాడు, దానికి కూడా వాళ్ళ పేరు లేదు. దర్శన అట్లాంటి వ్యక్తిత్వం అయినా తనకు ఏం కోరుకునేది కాదు. నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మాలాంటి వాళ్ళకి చాలా సన్నిహితుడు, గౌరవనీయుడు. చాలా రాజకీయ అంశాలే కాదు, చాలా సబ్జెక్టు ఉంటుంది, ఏమి పట్టించుకున్నట్టు. కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్ర వేసిన ప్రజానటుడు. విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింసను ఏం సపోర్ట్ చేయడాయన. ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్య హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు. అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేరేపించబడతారు, ఎట్లా హింసలోకి వస్తారు, హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది. నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుక్కుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం. అది గద్దెరన్నతో పాటుగా కర్ణాటి లక్ష్మణర్సయ్య గారు, నాజర్ గారు, మాభవం నుంచి, ముందర నుంచి, అప్పటి నుంచి, రక్తకన్నీరు నుంచి, ఎర్రమల్లెల నుంచి, టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సిన నుంచి నడుస్తున్న దానికి హైలైట్గా వచ్చి మధ్యలో మోయినారు. కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నటు నారాయణమూర్తి గారు. ఈ సినిమాను ప్రజలు ఆదరించాలి. నమస్కారం. యూనివర్సిటీ అనే పేరుతో సినిమా అందరం చూసినాం. నారాయణమూర్తి గారి నిబద్ధత అది 4 దశాబ్దాల పైనే. ఒక నటుడు లేదా ఒక నిర్మాత 4 దశాబ్దాల నుంచి ప్రజా చైతన్యం కోసం కట్టుబడి సినిమాలు తీస్తూ నిలబడడం అనేటువంటిది అది అతి గొప్ప విషయం. అది ఆ సినిమాలు ప్రజల్లోకి
ఎంత సంచలనం తీసుకొచ్చాయి, ఎంత చైతన్యం తీసుకొచ్చాయి అనేది పక్కకు పెడితే, ప్రతి సినిమా కూడా ప్రజా చైతన్యం కోసం అంకిత భావంతో తీసినటువంటి సినిమా. అలాంటి వ్యక్తి మరి నాలాంటి వాడిని, నేను సినిమాలకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తిని నన్ను కూడా సినిమాకు దగ్గరికి తీసుకొచ్చేసి వీర తెలంగాణలో ఒక పాట అందులో చేర్చుకొని సినిమా మనిషిని చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారి గురించి గొప్ప మనిషి. నిజానికి సినిమా గురించి మాట్లాడమన్నాడు కాశీం, సినిమా గురించే మాట్లాడాలి. కానీ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడడం అది ఔచిత్యం కూడా కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వ్యాపార ప్రపంచంలో ఇవాళ విద్య కూడా మొత్తం, విద్యారంగం మొత్తం వ్యాపారమైనటువంటి దశలో, సినిమా మొత్తం వ్యాపారమైనటువంటి దశలో నేర ప్రవృత్తి కలిగినటువంటి సినిమాకు ఉత్తమ చిత్రంగా ఉండేటటువంటి ప్రోత్సాహక బహుమతి ఇచ్చేటటువంటి రోజుల్లో విద్యారంగంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో అన్ని అవకతవకల్ని అతి బలంగా చూపెట్టగలిగినటువంటి సినిమా యూనివర్సిటీ సినిమా. యూనివర్సిటీ చుట్టే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా మనల్ని తీసుకెళ్లి చూపెట్టాడు. మనం సినిమాలో కూర్చున్నట్టు అనిపిస్తుంది కానీ ట్రంప్ దాకా వెళ్ళాడు. ఆ విధానాల దగ్గర నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యా విధానాల దాకా ఎన్ని సమస్యలు నిరుద్యోగుల చుట్టూ తిరుగుతున్నాయి, విద్యా వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి అని చాలా చైతన్యవంతంగా, ఆర్ద్రంగా, హృదయం పెట్టి ఆయన సినిమా తీశాడు. కాబట్టి ఆ సినిమాను మనమందరం తప్పనిసరిగా చూసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆయన ఎన్ని ఇతివృత్తాలు తీసుకున్నా ప్రతి ఇతివృత్తం వెనకాల ప్రజా చైతన్యం అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాంటి లక్ష్యంతో ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ప్రపంచాన్ని బాధిస్తున్నటువంటి సమస్య. ఆ ప్రపంచాన్ని బాధించేటటువంటి, బాధ పెడుతూ వెంటాడుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను చాలా జాగ్రత్తగా ఆ 2.5 గంటల, లేదా 2.5 కూడా పూర్తిగా లేనట్టుంది, ఆ 2 గంటల నిడివిలో విద్యారంగంలోని లోపాలు, పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చూపెడుతూ ఇవాళ నిరుద్యోగులు అందరూ ఏ రకమైనటువంటి చైతన్యంతో ఉండాలనో చెప్పేటటువంటి ఒక మంచి సినిమా తీసినందుకు నారాయణమూర్తి గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇవి మన సినిమాలు, ఇవి ప్రజల సినిమాలు, ఇవి కళాత్మకంగా ఎంత ఉన్నాయి. రాజమౌళి సినిమాలో ఇంకెవరు అంత పేర్లు పెట్టడం సరైనది కాకపోవచ్చు, కానీ కళా విలువలతో చెప్పబడుతున్నటువంటి సినిమాలు, అలాంటి సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు ఎందుకు గొప్పగా అనిపించింది అంటే, ఇది సమాజం కోసం తీసినటువంటి సినిమా, ఇది సమాజ చైతన్యాన్ని కోరుకున్న సినిమా, సామాజిక సమస్య చుట్టే మొత్తం తిప్పినటువంటి సినిమా. మనకు తెలిసినంత వరకు వ్యవస్థలో 2 రంగాలు చాలా కీలకమైనటువంటి రంగాలు. సినిమా ముగుస్తున్నప్పుడు వస్తున్నటువంటి నినాదం విద్యా వైద్య రంగం అనేటువంటిది మొత్తంగా సేవారంగంగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది అనే స్లోగన్తో ఈ సినిమా ముగిసింది. కాబట్టి విద్యారంగం, వైద్య రంగం, ఈ 2 రంగాలు వ్యాపారంగా మారిన ఇవాళ అవి తిరిగి సేవారంగంలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక మంచి సదాశయంతో నారాయణమూర్తి గారు సినిమా తీసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమాను మనమందరం చూడాలి, మనమందరం వీలైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అన్ని వర్గాలకు చేరువ చేయాలి. అన్ని వర్గాలు తప్పిపోతున్నటువంటి దశలో తిరిగి ఆ తప్పిపోయినటువంటి చైతన్యాన్ని మనుషుల్లో ప్రతిష్ఠించేటటువంటి సినిమా యూనివర్సిటీ సినిమా. నమస్తే. దాసనారాయణరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. నారాయణరావు గారు, నేను రాజకీయాల గురించి క్రిటికల్గా మాట్లాడుకునేవారు, వంకర విమర్శించేవాడిని. అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గర నుంచి. ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ప్రైవేటే కాదు, ప్రభుత్వాలు మొదటి నుంచి 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్దే, అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం. మామూలు గవర్నమెంట్ స్కూల్ ఎంత చెత్తగా ఉంటాయో తెలుసు. సినిమాలో అదే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే కంపు, అమెరికాలో ఉండే ట్రంపు, రెండింటిని గురించి చెప్పినారు, కంపు ట్రంప్ గురించి. యూనివర్సిటీలు కూడా అంతే. మామూలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎట్లుంటుంది, ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటాయి
దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి, దీనికి ఎక్కడ వస్తాయి? స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. క్లాస్ అంటే డబ్బులు ఉన్నోళ్ళ కోసం, డబ్బులు ఉన్నోళ్ళ కోసం, డబ్బులు ఇళ్ళ కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే మొత్తం ప్రైవేట్ కంపెనీలు పనిచేసింది. విద్య ప్రైవేట్ అయింది, వైద్యం కూడా ప్రైవేట్ అయింది. ఇంకా విచిత్రం ఏంటంటే వైద్యం కూడా తీయాలి నెక్స్ట్. అంటే అది నిజంగా చెప్పాలి, అది చాలా భయంకరమైంది వైద్యం. ఇంకా విద్య కూడా భయంకరమైంది. మొత్తం చైనా పాలైంది. చైనా అంటే చైతన్య నారాయణ, రెండు మొత్తం మొత్తం నాశనం. డ్యూఓపలి అంటారు. మొనోపలి అంటే ఒక్కరి చేతిలో ఉంటుంది, డ్యూఓపలి అంటే ఇద్దరి చేతిలో ఉంటాయి. కోకోలా, పెప్సికోలా, ఇంకో దాన్ని రానియరు. డ్యూఓపలి అది భయంకరమైంది. వైద్యం కూడా అంతే. ఎవరు చేరుతారు? మొత్తం చూసుకోండి. హైదరాబాద్ ఉన్న హాస్పిటల్ అన్నీ ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేస్తారు. అక్కడ సిటీ స్కాన్, ఆఖరికి మనం ఎయిమ్స్ చూద్దాం బీబీనగర్లో, సెంట్రల్ గవర్నమెంట్ అంతంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి, అక్కడ సిటీ స్కాన్ లేదు, ఎక్స్రే లేదు, ఎంఆర్ఐ లేదు, ప్రైవేట్ బొండి. వేల మంది వస్తుంటారు, ఏముండదు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. నేను నెక్స్ట్ మీరు సినిమా తీయాల్సింది ఏంటంటే వైద్యో నారాయణో హరి. ఇప్పుడు అది కాదు, వైద్యో యమరాజ సహోదర. యమరాజు ప్రాణమే తీసుకుపోతాడు, యమరాజు సహోదరుడు ప్రాణము ధనము రెండు తీసుకుపోతాడు. ఈ హాస్పిటల్ అన్నీ చూడడానికి ప్రైవేట్ లాగా కనిపిస్తాయి, కానీ అన్ని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మీరు నెట్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, కేర్ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉంది? మోదీ అంతా చెప్తున్నాడు కదా, 100% ఎఫ్డీఐ అయింది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100%, డిఫెన్స్లోను, హెల్త్లోను, స్పేస్లోను. దానివల్ల కేర్ హాస్పిటల్ ఒక పాకిస్తాన్ నేరస్తుని చేతుల్లోకి పోయింది. నెట్లో కూర్చోండి, అబ్రాజ్ గ్రూప్, కేర్ అబ్రాజ్ గ్రూపు, దాని ఓనర్ ఆరిఫ్ నక్వీ, వాడు కరాచీ వాడు. ఇంత చెప్తారు కదా వాళ్ళు. ఆ వాడెవడు? మిలింద్ గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచి లండన్లో జైలుకు పోయిన ఆర్థిక నేరస్తుడు. వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్ పోతే, అన్ని హాస్పిటల్ అంతే, ఒక్క హాస్పిటల్ కాదు, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో, అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. విద్య వాళ్ళ చేతుల్లో ఉంది, వైద్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇట్లా ఉంటే దేశం బాగుపడదు. కాబట్టి సినిమాను ముందుకు తీసుకొని పోవాలి, చెప్పాలి జనమందరికీ, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం, ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి, మామూలుగా ధైర్యం సరిపోదు. ఎందుకంటే నా అనుమానం ఏంటంటే శ్రీశ్రీ చెప్పినట్టు 2-4 అంటే జైలు నొల్లు తెరుస్తాయి, గుండాలు గుండ్రాలు విసురుతారు. మిమ్మల్ని వరవర్రావు పక్కన, సాయిబాబా పక్కన పెడతారేమో చూసుకోండి. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా తీసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా విప్లవాల గురించి తీయడమే కాదు, ఉన్నది చెప్పడం, విప్లవాల గురించి చెప్పడం కంటే కూడా ధైర్యం. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నమస్కారం. ఒక 5-6 వేల మంది విద్యార్థులు చదివే చోట 1000 కోట్ల బడ్జెట్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక్క యూనివర్సిటీ లోపలనే 20,000 మంది ఉంటారు. దాని అనుబంధ కళాశాలలు అంటే యూనివర్సిటీ కాలేజెస్లో ఒక్కొక్క కాలేజీలో ఒక 5,000 ఉంటారు. అట్లా 5 కాలేజీలు ఉంటాయి. అంత పెద్ద యూనివర్సిటీ, మొత్తం తెలంగాణకి విద్యను అందించే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఇచ్చే బడ్జెట్ జీతాల కోసం ఒక 500 కోట్లు. ఇది పరిస్థితి. కనుక ఇట్లాంటి ఒక ముఖ చిత్రం సమాజానికి అర్థం కావాలంటే తప్పనిసరిగా ఈ సినిమా చూసి తీరవలసిందే. ఇప్పుడు చందు తులసి గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహామహులంతా ఉన్నారు ఇక్కడ. నాకు ఆర్ నారాయణ మూర్తి గారి ప్రతి సినిమా కూడా నడుస్తున్న చరిత్రని తెర మీద చూపిస్తున్నారు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన చూసిన వర్తమానాన్ని చరిత్రలాగా రికార్డ్ చేయడం కోసము తెర మీద ఆయన ఆగ్రహాన్నో ఆయన అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేను కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో చూపించిన ప్రతి వీడియో నేను చేశాను. అది పేపర్ లీకేజ్లు కానివ్వండి, లేకపోతే అగ్నివీర్ అప్పుడు వెళ్ళి రైలు బోగీల్ని తగలబెట్టడం కానివ్వండి, విద్యార్థుల ఆత్మహత్యలు కానివ్వండి, రోడ్ల మీదకి గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులు వచ్చినప్పుడు, డిఎస్సి విద్యార్థులు వచ్చినప్పుడు, వాటన్నిటిలోనూ డైరెక్ట్గా విద్యార్థులతో డైరెక్ట్గా వాళ్ళ మూమెంట్ వెనుక వాళ్ళ వాయిస్ వినిపించడానికి నేను నిలబడ్డాను. సో అందుకే చాలా ఎక్కువగా నేను కనెక్ట్ అయ్యాను. ముఖ్యంగా నేను ఈ సినిమా ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి అని చెప్తున్నాను. ఎవరైతే మా వాయిస్ వినిపించట్లేదు, మా వాయిస్ మీడియాలు వినిపించట్లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో, గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఏపీలో
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే వాళ్ళు, యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్, ఇది మీ సినిమా, మీరు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన సినిమా, మీకు ఒక చైతన్యం కలిగించే సినిమా. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఏవేవో రీల్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రీల్స్ వెళ్ళిపోయినట్లే మన టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన జీవితాన్ని ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటారు వెనకాల. సో మనకు ఆలోచించుకునే టైం కూడా లేదు. మన జీవితాలతో, మన భవిష్యత్తుతో ఎవరో మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. వాటి మీద కమిట్మెంట్తో స్పందించడానికి బలమైన ప్రభుత్వాలు కావాలి. ఆ ప్రభుత్వాలకి చాలా కమిట్మెంట్ కావాలి. సో ఆ కమిట్మెంట్ లేకపోవడమే సమస్య మన దగ్గర డబ్బుల సమస్య కాదు అని రీసెంట్గా నేను ఒక ఆకునూరు మురళి గారి ఒక పోడ్కాస్ట్ చేస్తే, మన దగ్గర విద్య ఇలా ఉండడానికి కారణము డబ్బులు లేకపోవడం కాదు, ఎందుకంటే మన స్కూల్స్ కంటే ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ బాగుంటాయమ్మా అని చెప్తే నేను షాక్ తిన్నా. ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ మన స్కూల్స్ కంటే బాగుండడం ఏంటి? మన విద్యా వ్యవస్థ కంటే చాలా ప్రపంచ దేశాల విద్యా వ్యవస్థలు అద్భుతంగా ఉండడం ఏంటి? అంటే ఇక్కడ మనకు డబ్బులు కొరత కాదు. మనకి ఎందుకు డబ్బులు కొరత? ఒక్కొక్క ఓటుకి 10,000 20,000 ఇచ్చి కొనే వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, అంత మనం దోచిపెడుతున్నప్పుడు మనకి డబ్బులు కొరత కాదు, కమిట్మెంట్ కొరత. కమిట్మెంట్ లేని లీడర్స్ని మనం ఎన్నుకోవడం మన ప్రధాన లోపం. సో ఈ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక అవేర్నెస్ కోసం తీసిన సినిమా. ఆ అవేర్నెస్ ఆయన ఇప్పుడు కాదు, ఆయన పీపుల్స్ వార్ మూమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని పట్ల ఆయన వాయిస్ వినిపించారు. ఇప్పుడు గత 4-5 ఏళ్లుగా మన దేశంలో జరిగిన విద్యా వ్యవస్థ చుట్టూ చోటు చేసుకున్న అనేక పరిణామాలని మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి, మీరు స్పందించండి. ఇది మన దేశాన్ని బాగు చేసుకునే ఒక టైం ఇది. సో ఇలా నాశనం అయిపోతుంది మన విద్యా వ్యవస్థ, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక బిగ్ స్క్రీన్ మీద గట్టిగా అరిచి చెప్తున్నారు నారాయణమూర్తి గారు. సో మనం మేల్కోవాలి, అందుకని చూడాలి అంటున్నాను. అంటే నారాయణమూర్తి గారి సినిమాలు ఏ పుష్పలాగానో బాహుబలిలాగానో ఉండకపోవచ్చు, బట్ ఆయనకు ఉండే ప్యాషన్ని, సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా చూడండి. నారాయణమూర్తి గారు 50 ఏళ్ళుగా సినిమా తీస్తున్న వ్యక్తి ఎంత ప్యాషనేట్గా నటిస్తున్నారు, సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, సమాజాన్ని ఎంత ప్రేమిస్తున్నారు అని మీరు తెలుసుకొని నేర్చుకోండి. సో చాలా బలమైన మాధ్యమంగా ఈరోజు సినిమా ఉన్నప్పుడు, ఆ సినిమాని తన ఏకైక గొంతుతో ఆ పెద్ద మనిషి అంతగా అరిచి చెప్తున్నప్పుడు చాలామంది దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.